సింగపూర్ మాజీ ప్రధానికి సంబంధించిన ఒక ఉపన్యాసం మీదన చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. సింగపూర్ నిర్మాత లీ కువాన్ యు 1959 నుంచి 1990 దాకా అంటే దాదాపుగా 31 ఏళ్ళు ప్రధానిగా చేశారు. సహజ వనరులు దాదాపు లేకపోయినా కేవలం 21 సంవత్సరాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించి సింగపూర్ను ప్రపంచ ఆర్థిక వాణిజ్య నౌకాశ్రయ కేంద్రంగా అభివృద్ధి చేశారు. లీ కువాన్ యు సంపద సృష్టి అంటే వెల్త్ క్రియేషన్ గురించి ఒక వీడియోలో మాట్లాడారు. ఉచిత పథకాలు, ఉచిత విద్యుత్ లేదా ఉచిత రవాణా సౌకర్యాలు అందించడం సులభమే, కానీ దానికి డబ్బులు ఎవరు చెల్లిస్తారు, సంపదను ఎవరు సృష్టిస్తారని ఆయన ప్రశ్నించారు. కమాండ్ ఎకానమీ లేదా కమ్యూనిజం మోడల్ విఫలమైందని, కేవలం లాభాలను ఒక చెడు పదంగా చూస్తే దేశాలు నష్టపోతాయని, స్వేచ్ఛా విఫణి మరియు పోటీతత్వమే దేశానికి ఆర్థిక పునాది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సింగపూర్ ఆధునిక శిల్పి, ఆ దేశ తొలి ప్రధాని అయిన లీ కువాన్ యు ప్రపంచ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన దూరదృష్టి గల నాయకులు ఒకటిగా నిలిచారు. సహజ వనరులు కూడా లేని ఒక చిన్న ద్వీపాన్ని కేవలం 2 దశాబ్దాల వ్యవధిలోనే అత్యంత సంపన్నమైన ఫస్ట్ వరల్డ్ దేశంగా మార్చడం ఆయన గొప్పతనం. ఆయన నాయకత్వంలోని ముఖ్యమైనటువంటి అంశాలు మరియు సాధించిన విజయాలు చూస్తే, మూడో ప్రపంచం నుండి మొదటి ప్రపంచానికి 1965లో మలేషియా నుండి విడిపోయినప్పుడు సింగపూర్కు సొంత తాగునీళ్లు లేదా సహజ వనరులు కూడా లేవు. పేదరిక, నిరుద్యోగం, మురికివాడలు విస్తృతంగా ఉండే అటువంటి పరిస్థితి నుండి సింగపూర్ జీడిపిని ప్రపంచంలోని అత్యధిక తలసరి ఆదాయం కలిగిన దేశాలు ఒకటిగా తీర్చిదిద్దారు. వ్యాపార అనుకూల విధానాలు అలాగే ఎఫ్డిఐ ఆకర్షణ పరంగా చూస్తే లీ కువాన్ యు నమూనా పూర్తిగా ప్రాగ్మాటిజం, చొరవ మరియు ఆచరణాత్మకత మీద ఆధారపడింది. స్వేచ్ఛా విఫణి పరంగా చూస్తే అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల నుండి బహుళజాతి కంపెనీలను ఆకర్షించడానికి పన్నులు తగ్గించి వ్యాపారానికి సులువైనటువంటి వాతావరణం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కల్పించారు. కమాండ్ ఎకానమీకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు సంపదను సృష్టించలేవు, కేవలం ప్రైవేట్ రంగం మాత్రమే సంపదను సృష్టిస్తుందని నమ్మి లాభాలని మరియు పోటీతత్వాన్ని ప్రోత్సహించారు. అలాగే ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి అరికట్టడానికి అత్యంత కఠినమైన చర్యలు తీసుకున్నారు. అధికారులకి, మంత్రులకు అత్యున్నత స్థాయి జీతాలు ఇచ్చి వాళ్ళు లంచాలకు లొంగకుండా చేశారు. అదే సందర్భంలో అవినీతి నిరోధక సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఎంతటి శక్తివంతమైన వ్యక్తులపైనైనా చర్యలు తీసుకునేలా చేశారు. నిష్పాక్షికమైన చట్టపాలన ద్వారా విదేశీ పెట్టుబడిదారులు పూర్తి నమ్మకాన్ని కూడా పెంచారు. అదే సందర్భంలో జాతి సమైక్యత, సామాజిక భద్రత, సింగపూర్లో చైనీస్, మలే, భారతీయులు వంటి విభిన్న సాంస్కృతిక వర్గాలు ఉన్నాయి. వీళ్ళ మధ్య ఘర్షణలు రాకుండా HDB మోడల్ ఓ పక్కన, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు అన్ని జాతుల ప్రజలు కలిసి ఉండేలా ఎథ్నిక్ కోటా అమల్లోకి తెచ్చారు. అలాగే ఇంగ్లీష్ని అధికారిక నిర్వహణ మరియు విద్యా భాషగా చేసి అన్ని వర్గాల మధ్య సమానత్వాన్ని తీసుకురావడంతో పాటు గ్లోబల్ మార్కెట్ సింగపూర్ కార్మికులను సిద్ధం చేశారు. అలాగే మానవ వనరుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి సింగపూర్కు ఉన్న ఏకైక వనరుగా ప్రజల మేధస్సుని నమ్మినటువంటి లీ కువాన్ యు విద్యా నైపుణ్య శిక్షణ మీద అత్యధిక బడ్జెట్ కేటాయించారు. ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయి పాఠశాల, విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. ప్రజాస్వామ్య సూత్రాలు మరియు కఠినమైన నియంత్రణ మధ్య సమతుల్యత పాటిస్తూ దేశ ప్రయోజనాలకే ప్రథమ పీఠం వేయడం అన్నది లీ కువాన్ యు చేసుకొచ్చింది. ఒకవైపు పక్కా కమ్యూనిస్ట్ దేశం చైనాకి చెందిన డెంగ్ జియాఓపింగ్ కూడా లీ చేపట్టిన ఆర్థిక విధానాలు మరియు వ్యూహాత్మక ఆలోచనలు అధ్యయనం చేసి అమలు చేసి 2-3 దశాబ్దాల్లో పేదరికాన్ని బాగా తగ్గించుకోగలిగితే, మరోవైపు దానికి భిన్నంగా ఇక్కడ స్వతంత్రం రాగానే లీ కువాన్ చేపట్టినటువంటి అన్ని ముఖ్య చర్యలకు పూర్తి వ్యతిరేకంగా ఇక్కడ అమలు చేయబడ్డాయి. అదే దేశ మొదటి ప్రధాని చేత ప్రజలందరితో కలిసి ఉంచే చట్టాల బదులు మత, కుల, భాష, ప్రాంత ఆధారంగా విడగొట్టే చట్టాలు చేసి అమలుపరిచి ప్రజలు మరింత విడగొట్టారు. అసలు లాభం సంపాదించడం అనేది పాపం అనే సూత్రం ఆధారంగా ప్రైవేట్ వ్యక్తులు, పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టుకోలేని కఠినమైన చట్టాలు తెచ్చారు. ఇండియాలో దేశానికి స్వతంత్రం వచ్చి పూర్తిగా సంవత్సరం కాకుండా దేశానికి అతి ముఖ్యమైన రక్షణ రంగంలో భారీ అవినీతి, జీపులు కొమ్ముకోవడం జరిగితే ఆ తర్వాత అయినా అవినీతి మీద కఠినమైన చర్యలు లేక అతి సాధారణ సమస్య కింద వదిలేశారు. ఒక ప్రధాని సిద్ధాంతాలకు బానిసగా కాకుండా దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు భారత్ 1990 వరకు అనేక కీలక ఆర్థిక, సాంస్కృతిక విధానాలు ఒక నిర్దిష్ట సిద్ధాంతపు చట్టంలో నడిచినాయి. దాని మూల్యం దేశం అభివృద్ధిలో అతి విలువైనటువంటి ముందు దశాబ్దాలను కోల్పోవడం. దురదృష్టకరం ఏంటంటే సింగపూర్, చైనా మరియు పశ్చిమ జర్మనీ ఉదారవాద ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటు, విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించి అభివృద్ధిలో దూసుకుపోయింది. కళ్ళెదురుగా కనిపిస్తున్న 1990 తర్వాత ఈ దేశంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ ఫలితాలు అంటే బాగా మెరుగుపడ్డ కరెంటు, రోడ్లు, రైళ్లు, విమానాలు, విద్య, వైద్య సదుపాయాలు అనుభవిస్తూ, వీటి వల్ల మెరుగుపడ్డ ఉద్యోగ అవకాశాలు చూస్తూ కూడా ఇప్పటికీ ఈ దేశంలో సామ్యవాద భావజాలాన్ని పట్టుకుని వేళ్లాడుతూ నెహ్రూ ఆర్థిక విధానాలు తొంగలో దొక్కేశారని 24 గంటలు బాధపడుతున్న మేధావులు ఉన్నారు.